అక్కై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ ఉండే నిండుగా క్రిస్మస్ పండుగ ఉండే నిండుగా హ్యాపీ హ్యాపీ నమ్మిన వారికి నెమ్మదిని ఇమ్ముగా ఇచ్చి నవ్వగా వారిని పిలిచను రక్షణ భాగ్యం నవ్వగా నమ్మిన వారికి నెమ్మదిని ఇమ్ముగా ఇచ్చి నవ్వగా వారిని పిలిచను రక్షణ భాగ్యం నవ్వగా అందరికి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఈ ఫ్యామిలీ క్రిస్మస్ ఆరాధనలోనైనా ప్రతి బిడ్డ గిప్పులు విప్పి నిన్ను వేసిన కానుకలను ఆశీర్వదించి దీవించు 30 60 ఫలింపజేయమని అడుగుతున్నాను. అలాగే నాయన ఈ కార్యక్రమం అంతటిలో గడప్పుడు మాకు ఆత్మీయ ఆహారం అందబోయే దైవజనులు నాయన మాకేమైతే చెప్పనై ఉన్నారో ఈ సంవత్సరం నుండి వచ్చే సంవత్సరం వరకు ఆ వాక్యం మా హృదయంలో ఉండేటట్లు వినగలే శక్తిని గ్రహించే మనసును దయచేయమని యేసు పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎన్సిసి స్టేట్ జనరల్ సెక్రటరీ గారు, యూసీఏ ప్రెసిడెంట్ గారు తణుకు నుండి మన మధ్యకి విచ్చేసిన బ్రదర్ ఓ మనోజ్ బాబు గారికి ఒకసారి అందరూ లేచి మన యొక్క వందనాలు తెలియపరుద్దాము. వారిని గౌరవిస్తూ మరి పాట పాడుతున్న వారి రోడ్డు మీద వచ్చారు. మనందరం ఐదారు హ్యాపీ క్రిస్మస్ చేద్దాం. హ్యాపీ క్రిస్మస్. అలాగే ఈ సమయంలో వీరవాసమైన యూపీఏ కన్వీనర్ గారు డిఎంఎస్ టిఫిన్ గారు వేసినట్టు రావాలని కోరుతున్నాం. అలాగనే ఇప్పటి వరకు గ్రీటింగ్స్ అన్ని చేసిన వేడి బాబులు గారిని అలాగే కృపాదాస్ గారిని వేసినట్టు ఆహ్వానిస్తున్నాం రావాలి. అలాగే కేఎల్ఆర్ మోసే గారిని కూడా వేసినట్టు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఏపీఏ గౌరవ అధ్యక్షుడు జాన్సన్ మండలి గారిని వేసినట్టు రావాలని కోరుతున్నాం. అలాగే రాజు గారు, డాక్టర్ రాజు గారు, సిరిపేట శ్రీవారి గారు వారు కూడా వేసినట్టు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగనే మరి ఆర్ఎంపీ డాక్టర్ గారు విజయరాజు గారు దయచేసి వేసినట్టు రావాల్సిందిగా విజయరాజు గారిని వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరికంటే చెప్పగలరా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తునాడు పుట్టెను, క్రీస్తునాడు పుట్టెను. ఈ అమూల్య సమయంలో మరలా ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుల వారికి అందజే మేరీ క్రిస్మస్. అందరికీ వందనాలండి. ఈరోజు మన వడ్డగూడెం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి యూపీఏ ఫ్యామిలీ క్రిస్మస్కి విచ్చేసినటువంటి దైవజనులందరికీ కూడా పేరు పేరున క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను.
అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, ఏమన్నారు, దైవ సేవకులందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ శుభాలండి. చాలా సంతోషం. మంచు పడుతున్నా సరే ఎవరు కూడా కదలకోకుండా చక్కగా కూర్చుని వాక్యం ఎప్పుడు అందిస్తారనే ఎదురు చూస్తున్నట్లున్నారు. అయితే 2 మాటలు చెప్తానండి. దేవుని గురించి నాకు మాట్లాడే అర్హత కూడా ఉండదు, కానీ 2 గ్రీటింగ్స్ చెప్పేసి నేను ముగిస్తాను. ఈరోజు క్రిస్మస్ అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. అవునండి, అంటే ప్రతి సంవత్సరం కూడా మన కొరకు పుడుతున్నాడా? కానీ మనం ఆ రోజుని గుర్తు చేసుకోవడానికి ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి 31st నైట్ మార్నింగ్ జనవరి వరకు కూడా ఈ పండగలని ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబాల్లో కూడా చక్కగా జరుపుకుంటూ ఉంటాం. ఏంటంటే దేవుని యొక్క పుట్టుక గురించి ప్రతి సంవత్సరం చేసుకున్నప్పటికీ డిసెంబర్ వస్తుందంటప్పటికీ మన అందరి ముఖాల్లో వెలుగు నిండిపోద్ది, మన ఇంటి మీద స్టార్ ఇచ్చేస్తుంది కదండి. అయితే ఆయన ఎందుకు పుట్టాడు మన కోసం చెప్పాలండి. నేను క్వశ్చన్ చేస్తున్నానంటే మిమ్మల్ని పరీక్ష కాదు, నాకంత లేదు. దేవుడు మన కొరకు ఎందుకు పుట్టాడు? నా పాపాలను మోసుకొని పోవడానికి ఆయన భూమి మీద అవతరించాడు. అయితే మన పాపాలని మనం మోసుకోవడం కాదు, ఆయన రక్తం చిందించి ఆ పాపాలన్నిటిని ఆ రక్తంలో కడగడం కొరకు ఆయన మరియమ్మ గర్భాన జన్మించాడు అనేసి అంటూ వింటాం బైబిల్లో. అయితే ఆయన ఎప్పుడు కూడా మనం పాపం చేస్తే మోసుకుని పోవడం కాదు, ఒకసారి ఆయన రక్తం చిందించేసి కడిగేసి వెళ్ళాడు. ఆయనకి ఇష్టలుగా నడుచుకుంటే ఆయన అవతరించిన దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ మనం అలా చేస్తున్నామా? చేయట్లేదు. ఏం చేస్తున్నాం? ఇరుగు పొరుగు వాళ్ళతో పక్కింటమ్మ, ఎదరింటమ్మ ఊసులు చెప్పుకుంటూ ఆదివారం గుడికి వచ్చేస్తాం, మిమ్మల్ని కించపరచాలని కాదు. కానీ అటువంటివన్నీ పక్కన పెట్టేసి ఇక నుంచి అయినా మనం ఐక్యత కలిగి జీవించినట్లయితే, సోదర స్వభావంతో ఇరుగు పొరుగు వారితో ప్రేమ కలిగి ఉన్నట్లయితే అదే రోజు ఆయనకి నిజమైన క్రిస్మస్ అనేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. చిన్న అనుభవంతో చెప్తున్నాను, నాకు తెలియదండి వాక్యం గురించి. అంటే దేవునికి ఇష్టంగా మనం నడుచుకున్న రోజునే ఆయనకి నిజంగా క్రిస్మస్ శుభాలు అందించినట్లు. కాబట్టి మీ పిల్లలకి ఇది నేర్పండి. పిల్లలు ఎలా నేర్చుకోవాలంటే వాళ్ళు నడిచే త్రోవలు మంచిగా ఉండాలి అని తల్లిదండ్రులమైన మనమే చెప్పాలి. సంఘంలో బిడ్డలందరికీ చెప్పినప్పటికీ కూడా ముందు మన ఇంట్లో నుంచి మొదలు పెట్టాలి. మన పిల్లలు ఆయన మార్గంలో నడిచినట్లయితేనే మన సంఘంలో చెప్పగలుగుతాం. ఈ 2 మాటలు కూడా మీరు తప్పుగా అనుకోవద్దు, ఇంకోసారి చెప్తున్నాను. కాబట్టి ఈ చిన్న మనవని మీ అందరూ జ్ఞాపకం చేసుకుని మీ సంఘాలని మంచిగా కట్టుకోవాలని తెలియజేస్తూ వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా ఈ యొక్క మీటింగ్ని జరిపిస్తారనేసి యూపీఏ వారికి తెలియజేస్తూ ఇంత చక్కటి వాతావరణంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ యొక్క ఈ సంఘంలోకి నన్ను మీ కుటుంబ బిడ్డగా ఆహ్వానించి నాకు ఇంత ఆధిక్యతనిచ్చినటువంటి మీకు ఆ క్రీస్తుకి కూడా హృదయపూర్వక క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ, మీకు కూడా మీ కుటుంబంలో నా గురించి, మా గ్రామం గురించి, అదేవిధంగా మన రాష్ట్రం గురించి, మన దేశం గురించి అన్నిటికీ కూడా మరి చక్కటిగా మంచిగా ఉండాలనేసి ప్రార్థనలో గుర్తు చేసుకుంటారని మనవి చేస్తూ, చక్కటి వాతావరణంలో చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. అందరం కూడా డిసెంబర్ నెల మొదలైంది అని అంటేనే క్రిస్మస్ నెల, ఆనంద మాసం, సంతోష మాసం అని అందరం కూడా చాలా హ్యాపీగాను ఉండేటువంటి నెల. ఈ యొక్క క్రిస్మస్ అంటేనే మరి సంతోషకరమైనటువంటి నెలని మనం అందరం కూడా గమనిస్తూ ఉంటాం. ఎందుచేతనంటే క్రీస్తు పుట్టాడు అనే అంశం మీద మనందరం కూడా చాలా సంతోషంగా,
ఇప్పుడు అయ్యగారు చెప్పారు, క్రీస్తు ఎప్పుడో పుట్టాడు, కానీ మన మనసులో పుట్టాడా లేదా అని మనం క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరం. మన మనసుల్లో పుట్టినట్లయితే మనం ఎప్పుడూ కూడా క్రీస్తుని వదలం. మన మనసుల్లో పుట్టకపోతేనే అప్పుడప్పుడు, అంటే ఈస్టర్కి ఒకసారి, క్రిస్మస్కి ఒకసారి ఇలా లెక్కలేసుకుంటూ ఉంటాం. సంవత్సరంలో ఎన్నిసార్లు చర్చ్కి వెళ్ళాం, క్రిస్మస్కి వెళ్ళాం కదా ఓకే, ఈస్టర్కి వెళ్ళాం కదా ఓకే, సరిపోద్దులే అని అనుకుంటూ ఉంటాం. అదే క్రీస్తు కనుక మన మనసులో పుట్టుంటే ఆయన్ని మనం వదలం, ఆయన్ని మనం వెంటాడుతూనే ఉంటాం, ఆయనతోనే ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనం నేను ఒక మాట, మనం పూజించేది ఎవరినో తెలుసా? ఆషామషీ కాదు, అర్థమైందా? ఘనుడైనటువంటి దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. ఇంకొక మాట, నిజమైన దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. నిజమైన దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. అర్థం చేసుకోండి అందరూ కూడా. ఆయన ప్రాణాన్ని మనకు అర్పించి 3వ దినాన లేచినటువంటి దేవుణ్ణి మనం ఈ లోకంలో ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ఈ మాట ఎవరి దగ్గర దొరకదు. 3వ దినాన లేచాడు అనే మాట ఎక్కడా దొరకదు. ఒక ప్రభు, అదే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. చక్కని శుభాలు చెప్పారు. యేసు మన హృదయంలో జన్మిస్తేనే నిజమైన క్రిస్మస్ ఆనందం. యేసు మన హృదయంలో జన్మించాడు అనడానికి కొన్ని గుర్తులు ఏంటి అని అంటే, యేసులా మాట్లాడటం కానీ, యేసులా నిలబడటం కానీ, యేసులా నడవటం కానీ, యేసులా జీవించటం కానీ, మనలో ప్రపంచం చూడగలిగిన రోజున యేసు ప్రభు మనలో జన్మించినట్టు గుర్తు. ఇవి మనలో లేవనుకోండి, ప్రపంచం చేసినట్టు మనం చేస్తారు. అలాగే మనం కూడా రైట్ చక్కని శుభాలు చెప్పి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి రాజ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఫ్యామిలీ క్రిస్మస్ తరఫు నుంచి మంచిది. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నాం. మరి తణుకు పట్టణం నుంచి మనోజ్ బాబు గారు మన మధ్యకు వచ్చారు, దైవజనులు. మరి వీరిని గురించి విజయ్ భాస్కర్ కదండి, విజయ్ భాస్కర్ గారు చెప్పారు. విజయ్ భాస్కర్ నాకు తెలుసు, స్తోత్రం. విజయ్ భాస్కర్ నేను మంచి స్నేహితులు. మరి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనుల గురించి ఆయన చెప్పారు. ఆయనకి ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదని, సూటిగా ముందుకెళ్ళేటువంటి విధానం ఉంటుందని చెప్పడం నేను విన్నాను కనుక మరి ఎక్కువ మాట్లాడి కాలయాపన చేయాలనే ఉద్దేశం నాకు లేదు. కాబట్టి ఈ సమయంలో దైవజనులు మనోజ్ బాబు గారు వచ్చి మీ అందరికి కూడా ఈ సాయంకాలపు శుభములు. అందరికీ ప్రభు పేట వందనాలు. అందరికీ కూడా క్షేమంగా ఉన్నారని, సంతోషంగా ఉన్నారని, అలాగనే ఈ క్రిస్మస్ సంబరాల యొక్క వాతావరణంలో ఈ సీజన్లో మనం అడుగు పెట్టాము కనుక ఆ ఆనంద సంతోష సమయాలను కొనసాగించుకుంటూ ఆహ్లాదకరమైన ఈ సంతోషకరమైన సమయాల్లో దేవుని ఆత్మపూర్ణులై మనమందరూ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ముందుకెళ్ళాలని ఆశపడుతుంటున్నాను. సాధారణంగా నేను చెప్పాలంటే ఈ సమయంలో నేను ఇక్కడ నిలబడేవాడిని కాదు. ఈ సమయంలో ఈ ప్రదేశంలో మరి అధ్యక్షులు చెప్పినట్టుగా నేను వచ్చాను. కానీ ఈ వాక్యం అందించడానికి కండవల్లి ప్రసాద్ గారని, ఆయన రెవరెండ్ డాక్టర్ కండవల్లి ప్రసాద్ గారు, మరి ఆయన ఇక్కడ వాక్యం ఇవ్వాలి. ఆయన ఢిల్లీ వెళ్ళవలసిన ప్రయాణం క్యాన్సిల్ అవ్వడంతో ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. రూల్ ప్రకారంగా ఆయన ఢిల్లీ వెళ్ళాలి. సో ఆయన లేకపోవడం వలన దేవుడు నన్ను ఏర్పరచుకొని ఇక్కడ తీసుకురావడం అనేది నేను దేవుడి కృపగా నేను భావిస్తున్నాను. హల్లెలూయా. మరి ఆయన నా పేరు చెప్పి ఇక్కడికి పంపించడము, తర్వాత జాన్సన్ గారు మరి ఆయన పేరు మరి తీసుకోవటం, నన్ను కూడా ప్రేమించి ఇక్కడ ఆహ్వానించిన మరి యూపీఏ వీరవాసురం మండలం నాయకులు అందరూ
ఈదుల తోటలో జరిగిన ఆ సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు వారు బ్రతకబడుతున్న కూడా చరిత్ర అంతా కూడా ఎదురు చూస్తున్న ఒక సందర్భం ఏంటంటే క్రీస్తు యొక్క జననం. ఆ జననం కొరికి ఆ నాలుగు సైతం ఎదురు చూశారు. హల్లెలూయా. గ్రహించండి, పాతనిబంధన గ్రంథంలో అబ్రహాము యొక్క చరిత్ర గ్రహిస్తే ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణం కనబడుతూ ఉంటుంది. ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ చరిత్ర అంతా అయిపోయిన తర్వాత చరిత్ర ముగిస్తున్న కాలంలో అక్కడ ప్రత్యేకించి న్యాయాధిపతులు కనబడుతూ ఉంటారు. ఆ కాలం అయిపోయిన తర్వాత రాజు చరిత్ర కనబడుతూ ఉంటుంది. అయితే ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు అంటే సౌలు గారిని నియమించారు. రాజు ఉంటాడు, అయ్యా నేను ఈ రాజ్యం పరిపాలించాలంటే నాకు జ్ఞానం కావాలి, కనుక నాకు జ్ఞానం అనుగ్రహించు అన్నప్పుడు దేవుడు కూడా సంతోషపడతా ఉంటాడు. ఏంటంటే నువ్వు ఆస్తులు మరులు మాణిక్యాలు అడగలేదు కానీ నువ్వేం అడిగావు? జ్ఞానం అడిగావు గనుక నీకు జ్ఞానంతో పాటు సంపద కూడా నేను ఇస్తున్నానని చెప్పేసి సొలొమోనుని ఒక రాజుగా దేవుడు తయారు చేసి అక్కడ పెడతా ఉంటాడు. అయితే సొలొమోను రాజ్యం అయిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 12 గోత్రాలు కనుక ఈ 12 గోత్రాలను పరిపాలించడానికి ఈ సొలొమోను రాజుని పెట్టారు. అయితే సొలొమోను ఎండింగ్కి వచ్చేసింది. ఎండింగ్ వచ్చినప్పుడు అతను కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు. ఏంటంటే విగ్రహారాధన చేస్తూ ఉంటాడు. ఎక్కువగా పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల వారి భార్యలు చెప్పిన మాట విని విగ్రహారాధన చేయటం మొదలు పెడతా ఉంటాడు. దానివల్ల దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు రాజ్యంను తొలగిస్తుంటున్నాను, నీకు బదులుగా ఇంకొక రాజు నేను ఏర్పాటు చేస్తున్నాను అనేసి ప్రత్యేకించి అనౌన్స్ చేస్తాడు. అదేవిధంగా దేవుడు ఒక రాజు రావాలని చూస్తుంటున్నాను. ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యం కింద విడిపోయింది. 10 గోత్రాలు ఒక రాజ్యంగా ఉంటారు. ఎలాగంటే ఆంధ్రప్రదేశ్ 2 భాగాల కింద విడిపోయిందండి. ఒకటి తెలంగాణ, రెండోది ఆంధ్రప్రదేశ్ కింద. అట్లాగనే ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యం కింద విడిపోయింది. అయితే రెహబాము ఒక రాజ్యాన్ని పరిపాలించాడు, యెరోబాము ఒక రాజ్యాన్ని పరిపాలించారు. స్టార్టింగ్ రాజులు వీళ్ళిద్దరూ కూడా రాజ్యం పరిపాలించుకుంటూ వారి పిల్లలు పరిపాలించుకుంటూ అలా పరిపాలించుకుంటూ అట్టకేలకు ఈ రాజ్యమంతా కూడా వీరెవ్వరూ కూడా మంచిగా ప్రవర్తించేవాడు ఒక్కడు కూడా లేడండి. హల్లెలూయా. 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఒకటి కింద అయిపోయారు. ఈ 10 గోత్రాల్లో ఉన్నాడు ఒక్క మంచి రాజు వస్తాడా అంటే ఒక్కడను కూడా లేడు. దేవుడు మాత్రం ఎదురు చూస్తున్నాడు. ఎవరొస్తారు ఎదురు చూస్తుంటే నో బడి, ఎవ్వడును కూడా దేవునికి ఇష్టమైన రీతిలో ప్రవర్తించలేదు. కానీ 2 గోత్రాలకు సంబంధించిన వారు ఉన్నారండి. వారిలో నుంచి కొంతమంది మంచి రాజులు వచ్చారు. వారిలో హిజ్కియా కూడా వచ్చాడు. హల్లెలూయా. హిజ్కియా చేసిన పని ఏంటంటే వచ్చి రాగానే అందరూ కూడా చేసినట్టుగా చెయ్యకుండా, వారి పితరులు చేసినట్టు చేయకుండా ఏం చేసినట్టు తెలుసండి, రాగానే విగ్రహారాధన సంబంధితమైనవన్నిటి కూడా కొట్టివేయడం మొదలుపెట్టాడు. అక్కడ గుడి ఉందా తీసేయండి, అక్కడ గోపురం ఉందా తీసేయండి అని రకరకాలుగా అన్నీ కూడా విగ్రహారాధన సభ ఏదని కూడా తీసివేశాడు. అక్కడ చరిత్రలో రాసిన మాట ఏంటో తెలుసండి, ఎంతకు ముందు కానీ తర్వాత కానీ ఇటువంటి రాజు రాలేదు అని రాశారు అక్కడ. హల్లెలూయా. అయితే అంత ధైర్య సాహసాలు చేశారు. అంటే అంతకు ఈ ఇశ్రాయేలీయులు అందరూ కూడా 2 గోత్రాలు కూడా పరిపాలన జరుగుతున్నప్పటికీ ఫైనాన్షియల్గాను ఇతర విభాగాల్లోనూ కూడాను ఆర్థికంగా ఇంకొకరి మీద ఆధారపడేవారు. అయితే ఆధారపడుతున్నప్పుడు కొంతమంది మాట వినవలసి వస్తూ ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాగైతే స్టేట్ గవర్నమెంట్ అలాగ ఉండిపోతుందో, చెప్పిన మాట వింటుందో అలాగనే కూడా ఉండిపోయేవారు. అష్షూరు రాజుల చేతిలో ఉండేవారు వీళ్ళు. అయితే వీళ్ళు అలాగా ఎవరు ఏం అడ్డొచ్చినప్పుడు కూడా ఆ విగ్రహాలన్నీ కూడా కొట్టేశారు. అయితే మోషే నిలబెట్టిన ఇత్తడి సర్పం కూడా తుత్తునీలుగా పగలగొట్టేసి పొడుం చేసి పడేస్తూ ఉంటారు. ఇంచేతంటే మోషే నిలబెట్టిన ఇత్తడి సర్పం అది కూడా విగ్రహాధారం చేసేవారు, దానికి దండం పెట్టుకునేవారు. కానీ పని అయ్యేది కాదు. ఇవన్నీ కూడా చూచి ఏం చేస్తాడంటే దాన్ని కూడా పగలగొట్టేస్తూ ఉంటారు. ఎట్టకేలకు వీళ్ళందరూ కూడా రాజ్యం పరిపాలిస్తారు కానీ ఎవ్వడను కూడా శశిగా ఉండలేకపోతారండి. హిజ్కియా చనిపోయిన తర్వాత మళ్ళా రాజులు వస్తారు, మంచిగా ఉంటారు కానీ ధైర్య సాహసాలు వహించి
దేవునికి అనుకూలంగా ప్రవర్తించిన రాజులు కనపడట్లేదు. ఇటువంటి సమయాల్లో దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ కూడా బబులోను కూడా లాస్ట్కి అప్పచెప్పేస్తూ ఉంటారు. బబులోను చెరక అప్పచెప్పడుతూ ఉంటాడు. ఇలా చెరక అప్పచెప్పడిన తర్వాత చాలా కాలం పాటు కూడా రాజు లేడండి. చాలా కాలం పాటు కూడా ఇశ్రాయేలీయులు 12 గోత్రాలకి ఎవరు లేరండి? రాజు లేడు. అందరు నాతో పాటు చెప్పండి, రాజు లేడు. రాజు లేడు. తర్వాత 400 సంవత్సరాల పాటు నిశ్శబ్ద కాలం వచ్చింది. మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త దాకా కూడా 400 సంవత్సరాలు ఏంటో తెలుసండి? నిశ్శబ్ద కాలము. దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు, ప్రవక్తతో మాట్లాడలేదు, ఇంకొకరితో మాట్లాడలేదు, ఎవరితో కూడా మాట్లాడలేదు. కానీ మొట్టమొదటి వార్త వచ్చింది ఎవరికో తెలుసండి? మరియమ్మ గారికి వచ్చింది వార్త. హల్లెలూయా, హల్లెలూయా, అమ్మా భయపడవద్దు అని చెప్పారు. హల్లెలూయా. ఈ రోజున నేను ఒక వాక్యం మీతో చదివించాలనుకుంటున్నాను. ఆ మాటకి చాలా విలువైన, చాలా చిన్నదే, సింపులే, అన్నీ సింపుల్గా ఉంటాయి, కానీ పవర్ఫుల్ వాక్యం అది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము. చాలండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? హల్లెలూయా. ఆ 2 గోత్రాలు కలిసి రాజ్యం పరిపాలించి రాజులుగా ఉంటూ వస్తున్నారు. ఎవరు కూడా ఎవరి కంట్రోల్లో ఉండట్లేదు, దేవుడి మాట వినట్లేదు, ఎవరికి నచ్చినట్టు వారు వ్యవహరిస్తున్నారు, ఏ రాజు నచ్చినట్టు వారు పరిపాలన చేస్తున్నారు. ఇదంతా కోపం వచ్చి దేవుడు ఏం చేశాడంటే రాజ్యం అంతా కూడా చెరకు అప్పచెప్పేశాడు. కానీ నిశ్శబ్ద కాలం అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూసేది ఏంటంటే ఇశ్రాయేలీయులకు, యూదులకు రాజు ఎవరు అనే టాపిక్ వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఒక వార్త వచ్చింది, జ్ఞానులు విన్నారు. ఏంటో తెలుసా? ఒక క్వశ్చన్ వేస్తున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతున్నారు. హల్లెలూయా. ఆ మాట సాధారణంగా పిల్లలు సండే స్కూల్లో చదువుతూ ఉంటుంటే మనకు పెద్దగా కిక్ ఉండదు. కానీ ఇక్కడ ఎందుకు అంత పవర్ఫుల్ మాట అంటే ఎన్నో సంవత్సరాలుగా రాజ్య పరిపాలన, ఇశ్రాయేలు రాజ్య పరిపాలన వస్తూ ఉంటే రాజ్యము లేకుండా, రాజు లేకుండా ఎంతో ప్రతిష్టాత్మకరమైన సొలొమోను యొక్క దేవాలయం కూడా పడగొట్టబడి అన్నీ కూడా అలాగైపోతుంటే ఒక రాజు లేడే, మనకి ఈ గోత్రాలకి నడిపించటానికి ఒక నాయకుడు లేడే అని ఎదురు చూస్తున్న సమయాన్న ఒక రాజు పుట్టాడండి. ఆ రాజు చూడడానికి ఎవరు వచ్చారో తెలుసండి? జ్ఞానులు వచ్చారు. హల్లెలూయా. గ్రహించండి, సాధారణమైన వ్యక్తులు కాదు, జ్ఞానులు వచ్చారు. ఈ రోజున మీరు నేను కూడా గమనించవలసింది ఏంటంటే క్రిస్మస్ అంటే ఒక జ్ఞానం. హల్లెలూయా. జ్ఞానం ఉన్నవాడు క్రిస్మస్ని వెతుక్కుంటాడు, క్రిస్మస్లో ఉన్న ఆనందాన్ని పట్టుకుంటాడు. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడో తెలుసా? అండి? క్రిస్మస్సా అని వేళాకోళంగా చూడవచ్చు. ఇది ఒక పండగలాగా, ఏదో ఒక కాలక్షేపం చేసే ఒక కార్యక్రమంలా చూడవచ్చేమో. కానీ క్రిస్మస్ అనేది ఒక జ్ఞానంతో నింపబడవలసిన ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజు. హల్లెలూయా. నేను జ్ఞానం గురించి చెప్పాలనుకుంటున్నప్పుడు మీకు వాక్యంలో నుంచి జ్ఞానము ద్వారా మనకు కావలసిన మాటలను నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. హల్లెలూయా. అయితే ఒకటి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ. యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ విధంగా చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా సింపుల్గా కనపడతా ఉంటుంది, కానీ స్లోగా చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఎలా తెలుసండి? యెహోవా ఆత్మ, ఒకటిది జ్ఞానము, రెండోది వివేకము, మూడోది ఏంటో తెలుసండి? ఆలోచన, నాలుగోది బలము, ఐదోది తెలివి, ఆరోది భయము, ఏడోది భక్తి. భయభక్తులు రెండు ఒకటి కాదండి. హల్లెలూయా. అయితే మనము ఉచ్చారణలో భయభక్తులు అనేస్తున్నాం, కానీ మీ గుండెమే చేసి చెప్పండి, ఎవరైనా ఎప్పుడు కూడా మీకు భయభక్తులు ఉన్నాయా లేదా?
మనకందరికీ భక్తి ఉంటుందండి, కానీ ఏముండదు తెలుసా? అది ఉండదండి. హల్లెలూయా, హల్లెలూయా. గ్రహించండి. ఎందుచేతనంటే దేవుని మందిరానికి 52 వారాలు కూడా వెళ్ళి, సమయానికి వెళ్ళి, దశమాంశములు దేవుని మందిరంలో పెట్టుకొని, శ్రద్ధ వహించి వారి పిల్లలను భయభక్తులుగా తయారు చేసి, దైవజనుడు కనబడితే అగ్గొగ్గలాడుతూ కనపడుతున్న వారు ఎంతమంది ఉన్నారంటారు ఈ సంవత్సరంలో 2024లో? నా చిన్ననాటి కాలంలో పాస్టర్ గారు వస్తున్నారంటే అంత దూరంలో నిలబడేవారు. ఈరోజు పాస్టర్ గాడు అంటున్నారు. ఇప్పుడు పాస్టర్ కాదండి, పాస్టర్ గారు ఆడు వస్తాడు అని అంటున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితులు కనపడుతుంటున్నాయి. మనకేందో తెలుసండి, భక్తి ఉంది, దండం పెట్టుకునే భక్తి ఉంది, బైబిల్ చదివే ఒక భక్తి ఉంది, పాటలు పాడే భక్తి ఉంది, డ్యాన్స్ చేసే భక్తి ఉంది, కానీ భయము లేక ఉంటున్నాం మనము. హల్లెలూయా. కానీ ఈరోజు మన అంశం అది కాదు, కానీ జ్ఞానమే మన అంశం. యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ, యెహోవా ఆత్మ, జ్ఞానము, వివేకము, హల్లెలూయా, ఆధారముగు ఆత్మ. ఇలా 7 భాగాల కింద 7 ప్రసంగాలు చేసుకోవచ్చు. దీనికి కావాలి దైవజనులు. ప్రతి కుటుంబానికి కూడా ఈ 7 అంశాలు కావాలి. గ్రహించండి. మీ ఇంట్లో దేవుని ఆత్మ ఉందంటే మొట్టమొదటి అంశం మీ ఇంట్లో ఏముండాలో తెలుసండి? జ్ఞానం ఉండాలి. హల్లెలూయా. జ్ఞానం ఉండాలా ఖచ్చితంగా. జ్ఞానం లేకపోతే ఏమవుతుందో ఒకసారి చూడండి. హోషేయ గ్రంథము 4:6 చదవండి ఒకసారి. హోషేయ గ్రంథము 4:6. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. హల్లెలూయా. జ్ఞానము లేకపోతే మనం ఏమవుతామో తెలుసా? నశించిపోతాము. యెషయా గ్రంథము 5:13 కూడా చదవండి. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరబట్టబడిపోవచ్చున్నారు. చాలండి. 2 అంశాలు. జ్ఞానం లేకపోవటం వల్ల ఏమవుతుందంటండి? జ్ఞానం లేకపోవటం వల్ల ఏమవుతున్నారండి? థ్యాంక్ యూ సార్. 1 నశించిపోవచ్చున్నారు, 2 చెరబట్టబడిపోవచ్చున్నారు. వెరీ కేర్ఫుల్. నేను చాలా క్లుప్తంగా ముగించాలని ప్రయత్నం చేస్తుంటున్నాను. ఈ క్రిస్మస్ రోజున జ్ఞానం గురించిన అంశము మీ ఇంట్లోకి తీసుకువెళ్ళండి. క్రిస్మస్ అంటే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీ ఇంట్లో తీసుకెళ్ళండి. జ్ఞానం లేకపోతే నశించిపోతారు. జ్ఞానం లేకపోతే చెరబట్టబడి. ఇశ్రాయేలు విషయంలో జరిగిన విషయం అదే. హల్లెలూయా. అయితే జ్ఞానం లేకపోవటం వల్ల ఎలా జరుగుతుందని చెప్తున్నారు కదా. అసలు జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడు అనే అంశం మనం ఆలోచన చేస్తే, ప్రసంగి గ్రంథం 2:14 చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 2:14. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. అరగని అర్థమవుతుందండి. ఏంటి బుర్ర కథ ఏంటి అనుకుంటున్నారేమో. హల్లెలూయా. మీ ఇంటికి ఈ రోజున జ్ఞానము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. జ్ఞానికి కన్నులు ఎక్కడ ఉంటాయండి? తలలో ఉంటాయంట. తలలో ఉంటాయి. అంటే ఇడికి కళ్ళు నెత్తికెక్కిసినారు అంటారు చూసారండి. నెత్తికెక్కడం కాదు. హల్లెలూయా. జ్ఞానికి కళ్ళు ఎక్కడ ఉంటాయండి? తలలో ఉంటాయి. అంటే ఏదైనా మన ముందు ఒక డబ్బు అయినా, ఒక స్త్రీ అయినా, ఇంకొకటి ఏదైనప్పటికీ కూడా మన ముందు కనపడుతున్నప్పుడు మన కళ్ళు ఎక్కడ ఉండాలో తెలుసండి? ఇక్కడ కాదు ఉండవలసింది. దీని వలన మనం పొందే నష్టం ఏంటో అనేది నీ బుర్రలోకి వెళ్ళాలి. హల్లెలూయా. గ్రహించండి. యోసేపు ముందు ఎదురుగుండా ఒక స్త్రీ కనపడుతూ ఉంటుంది, కానీ అతని కళ్ళు ఎక్కడ ఉందో తెలుసండి? తలలో ఉన్నాయి. హల్లెలూయా. ఇది నీ కుటుంబంలో నీకును నీ పిల్లలకి నిజంగా నేర్పించగలిగితే, భవిష్యత్తును ఊహించి ఆలోచించి అడుగులు వేసే తత్వము నీ ఇంటిలోకి ఉంటే దేవుడు మీ ఇంట్లోకి వచ్చినట్టే లెక్క. హల్లెలూయా. ఆ జ్ఞానాత్మ మీ ఇంట్లో ఉంటే పరిశుద్ధాత్మ మీ ఇంట్లో ఉన్నట్టు లెక్క. హల్లెలూయా. మరియమ్మ గారు ఆ రోజు ప్రార్థన చేసుకుంటున్నారంటే, ఆ రోజున మరియమ్మ గారికే ఆ దర్శనం కలిగిందంటే ఎంతటి జ్ఞానం కలిగి ఉంటే,
ఆవిడ కంటితో చూచి చెవుతో వింటే ఈ కాన్సెప్ట్, ఈ యొక్క గర్భము ఇదంతా కూడా ఆవిడ యాక్సెప్ట్ చేయదు, ఆవిడ ఒప్పుకోదండి. ఆవిడ ఎంత జ్ఞానవంతురాలై ఉండి ఒప్పుకుందో ఈ మాట. యేసుని కడుపులో పెట్టుకోవడానికి ఎంత జ్ఞానం ఉండాలో ఆలోచన చేయండి. హల్లెలూయా. జ్ఞానవంతుడు ఆలోచించి అడుగులు వేస్తాడు. యోసేపు పరిశుద్ధాత్మ కలిగిన వాడు కనుక ఆ జ్ఞానంతో ఆలోచించి తనను చేర్చుకున్నాడు. ఈ జ్ఞానం నీకు ఉండాలి. భవిష్యత్తును అంచనా వేసే జ్ఞానం నీకు ఉండాలా. నీకు నీ పిల్లలకి అట్టి ఆత్మదేవుడు మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. రెండోది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒక్కసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. మీరు ఎంత బాగా త్వరగా చదివితే అంత త్వరగా ముగించబడింది వాక్యం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. హల్లెలూయా. జ్ఞానాత్మ కలిగిన వాడు ఎలా ఉంటాడో ఒకటో విషయం తెలియపరచను, ఆలోచించి అడుగులు వేస్తాడు. రెండో విషయం, జ్ఞానాత్మ కలిగిన వాడు ఎలా వ్యవహరిస్తాడంటే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాడు. అంచేత అంటాడు ఏంటో తెలుసా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనమంటున్నాడు. ఏం చేద్దారంటే, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకే బడిలో చదివారు, ఒకే కాలేజీలో చదివారు, ఇద్దరు ఒకే కాన్సెప్ట్లో వెళ్తున్నారు. కానీ స్కూల్ అయిపోయిన తర్వాత బాయ్ బాయ్ టాటా చెప్పుకున్నారు, కాలేజ్ అయిపోయిన తర్వాత బాయ్ బాయ్ చెప్పుకున్నారు. 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ 10 సంవత్సరాల గ్యాప్లో ఎవడు పని వాడు చేసుకుంటూ వచ్చారు. కానీ అనుకోకుండా ఒకరోజు ఇద్దరు కలిపి ఒకే ఆఫీసులో కలుసుకున్నారు, ఒక కలెక్టర్ ఆఫీసులో కలుసుకున్నారు. ఒకడేమో కలెక్టర్గా ఉన్నాడు, ఒకడేమో అటెండర్గా వచ్చాడు. ఒకటి అలాగ వచ్చాడండి, కలెక్టర్గా వచ్చాడు, ఇంకొకడండి అటెండర్లాగా వచ్చాడు. ఒరే కలెక్టర్ అయిపోయావు అంటున్నాడు. ఒరే అన్నావేంటి, నేను కలెక్టర్ అన్నాడు. నన్ను సార్ అని పిలవాలన్నాడు. నువ్వు బండిలో తీసుకుని నన్ను ఒరే అంటావేంటి, దూరంగా ఉండన్నాడు. పరిస్థితులు మారిపోయినాయి. వీళ్ళిద్దరికి తేడా ఏంటంటే, ఒకడు సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు, ఇంకొకడు సమయాన్ని సద్వినియోగపరుచుకోలేదు. హల్లెలూయా. ఈ రోజున ప్రతి యవనస్తుడి చేతిలో ఏముంటుందో తెలుసా, సెల్ ఉంటుంది. ప్రతి వారి సేవకుల చేతిలో కూడా సెల్ ఉంటుంది, విశ్వాసీ చేతిలో కూడా సెల్ ఉంటుంది. ఒక ఊరిలో మాకు సంఘం ఉందండి, భర్త చనిపోయాడు, పాపం బాధలో ఉంటుంది కదా అని చెప్పి మేము పలకరించడానికి వెళ్తూ ఉన్నాం. చనిపోయి 4 రోజులు అయింది. ఆవిడ సెల్ ఫోన్ ఇంటికి వెళ్ళేటప్పటికి సెల్ ఫోన్లో షార్ట్లు చూస్తుందండి. ఆవిడ కిక్కి నవ్వేసుకుంటుంది, ఒక్కతే నవ్వేసుకుంటుంది. ఏమంటే ఇంటికి పలకరించడానికి వెళ్ళకపోతే పాస్టర్ గారు రాలేదు, మందిరానికి 3 నెలలు రాలేదండి. భర్త చనిపోయిన తర్వాత 3 నెలల దాకా మందిరానికి రాకూడదంట, ఇదో రూలు. 3 నెలలు వచ్చిన తర్వాత చర్చిలోకి వస్తారు. ఏమండి చచ్చిపోయినా భర్త చనిపోయినా 2వ రోజు నుంచి వీళ్ళు మొదలెట్టేస్తారు, భోజనాలు మొదలెడతారు, అన్నీ సాగిపోతాయి. ఇంట్లో వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతారు, భోజనాలు చేస్తూ ఉంటారు, సినిమాలకు వెళ్తారు, పిల్లలు ఆడుతూ పాడుతూ ఉంటారు, టీవీలు పెట్టుకుంటారు, అన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ మందిరానికి మాత్రం 3 నెలల తర్వాత వస్తారు. అదేంటంటే వాళ్ళు ఫీలింగ్లో ఉన్నాం, మేము బాధలో ఉన్నామని చెప్తారు. నువ్వు జ్ఞానం ఎక్కడ పెడతావు తెలుసండి, కుయుక్తిగా ఉండడానికి జ్ఞానం ఉపయోగించడం అసలు చావు తెలివితేటలు మనందరికీ కూడా. ఇది కాదు మనకు కావాల్సింది. హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే నీవు నిజంగా పరిశుద్ధాత్మ కలిగిన వాడు. ప్రతి చిన్న సమయము కూడా, ఇప్పుడు వేదిక నడిపిస్తున్న ఒక అధ్యక్షుడు కూడా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ అన్ని విషయాల్లో షార్ట్గా నడిపిస్తున్నాడంటే అతడు దేవుని ఆత్మ కలవాడని మనం నమ్మవచ్చు. హల్లెలూయా. గ్రహించండి, ప్రతి విషయాన్ని కూడా మీరు గమనించండి. సమయాన్ని వృధా చేస్తున్నాడంటే ఆ ఇంట్లో పరిశుద్ధాత్మ లేదు అని తెలియపరుస్తారు. 2 విషయాలు తెలియపరిచారు. జ్ఞానాత్మ కలిగిన వాడు ఏమవుతాడండి,
మొట్టమొదటిగా నేనేం చెప్పానంటే జ్ఞానాత్మకంగా ఆలోచించి అడుగులు వేస్తాడు. ఆడికి కళ్ళు ఎక్కడ కాదు ఎక్కడ ఉంటాయండి, తలలో ఉంటాయి. రెండవ విషయం తెలియపరిచాను, జ్ఞానాత్మక కలిగిన వాడు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాడు. మూడవ విషయం తెలుస్తాను చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. సామెతలు 29వ అధ్యాయం 11వ వచనము. బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపరుచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. హల్లెలూయా. గ్రహించండి, జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడండి, ఎంతటి కోపమైనప్పుడని కూడా కంట్రోల్ చేసుకుంటాడు. హల్లెలూయా. కానీ బుద్ధిహీనుడు ఏం చేస్తాడండి, మీరు చెప్పాలి, బుద్ధిహీనుడు ఏం చేస్తాడు, తన కోపమంతా కనుపరుచుకుంటాడు. మీరు చాలా జాగ్రత్త గ్రహించండి. మీ ఇంటిలో చాలా మంది ఇట్లా ఉంటారు, అలా కదిపితే చాలు కయ్యమంటాడు, అవి నానొస్తాడు, జాగ్రత్త మాట్లాడుకో. ఈ విధమైన పరిస్థితులు కనపడ ఆడితే ఎందుకు రాబాబడి తలకాయ పూటాడు, ఆడితే కూవి అంటే కయ్యి అంటాడు అని చెప్పి దూరంగా ఉండే పరిస్థితులు కొంతమంది దగ్గర ఉంటున్నాయి ఈ రోజుల్లో. ఆడికి ఏంటంటే కోపం అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాడు, అదేదో రెస్పెక్ట్గా ఫీల్ అవుతాడు. కానీ వాక్యం చెప్తుంది, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును. బుద్ధిహీనుడు అంటారు బైబిల్లో కోపంగా ఉన్నవాడిని. హల్లెలూయా. కానీ జ్ఞానం గలవాడు అంటే ఎవరో తెలుసా, తన కోపమనంతటి కూడా అణుచుకునేవాడు. హల్లెలూయా. గ్రహించండి, ఈ సందర్భాన్ని మీకు విడమర్చి నేను చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో గిద్యోను అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. గిద్యోను అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఒక రాజ్యానికి గిద్యోను ఆ రాజ్యానికి యుద్ధానికి వస్తారు. సడన్గా ఒక యుద్ధం వస్తూ ఉంటుంది. గిద్యోను ఏం చేస్తాడంటే ఎవరికి చెప్పకుండా వెళ్ళి ఆ యుద్ధాన్ని గెలుచుకొని వచ్చేస్తాడు. గెలిచి వచ్చేస్తూ ఉంటాడు. తీరపోతే సాధారణంగా ఆ గెలిచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ పట్టణాన్ని వెనక్కి వస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత ఆ రాజ్యపు పెద్దలు ఉంటారండి. ఆ పెద్దలందరూ వచ్చి, మన జాన్సన్ గారు లాంటి వాళ్ళు ఉంటారు పెద్దలు, వాళ్ళు వచ్చి, ఎరా ఎక్కడికి వెళ్ళు, ఆ యుద్ధానికి వెళ్ళి వచ్చేసానండి, గిద్యోను గారు మొత్తం అందరూ చంపేశాను అంటున్నాడు. అసలు నీకు బుద్ధి ఉందా, యుద్ధం వచ్చినప్పుడు మాకు చెప్పాలని, అంటున్నా నువ్వు మొన్నే కదా నువ్వు మెస వచ్చింది నీకు, అది చెప్పాలని, పెద్దలు ఉన్నారని ఇక్కడ ఒక వ్యవహారం చేయాలని విషయం మాకు చెప్పాలి కదా అని వెళ్ళి వచ్చాడు వెండి అని అడిగారు. వాళ్ళు కఠినముగా కలహరించిరి అని ఒక మాట చూడవచ్చు. న్యాయాధిపతుల గ్రంథము ఒకసారి చూడండి, ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు ఎఫ్రామీలు గిద్యోనుతో, నీవు మా ఎడల చేసిన మర్యాద ఎట్టిది, మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నువ్వు పోయినప్పుడు మమ్ము ఏల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా అంటే 100 రకాలు, ఒక ఊరికి ఒక భాష ఉంటుంది, రకరకాల భాషలు ఉంటాయి. ఆ భాష తిట్టిపడేశారు మనవాడిని, అంతే. కఠినముగా కలహరించారు. అందుకు అతడు ఏమన్నాడు చూడండి ఒకసారి, మీరు చేసింది ఎక్కడా, నేను చేసింది ఎక్కడా, అబియేజరు ద్రాక్ష పండ్ల కొత్త కంటే ఎఫ్రామీయుల పరిగె మంచిది కాదా, దేవుడు మిద్యానీయులు అధిపతులైన ఓరేబును జేయేబును మీ చేతికి అప్పగించాను, మీరు చేసినట్టు నేను చేయగలనా అనేను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. హల్లెలూయా. సార్ చప్పట్లు కొట్టి దేవుని గారికి అర్థమండి, గట్టిగా చప్పట్లు కొడదామా? ఎందుకు చేద్దానంటే, పరిశుద్ధాత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు ఎంతటి కోపం ఏం చేస్తాడు తెలుసండి, అణిచివేస్తాడు. హల్లెలూయా. అదే పరిస్థితులు నేనున్నాను అనుకోండి, గిద్యోను పొజిషన్ నేనున్నాను అనుకోండి, అయితే ఏంటి అంటాను నేను ఇప్పుడు, అయితే ఏంటి ఇప్పుడు, నేను గెలుచుకొచ్చానయ్యా ఏంటి ఇప్పుడు అంటాను నేను. మీరు ముసళ్ళు అయిపోయారు, మీరు ఎక్కడ గెలుస్తారు, మేము వెళ్ళాం కదా ఏంటి అని కేకలేస్తాను నేను. అట్లా చేయలేదండి. జ్ఞానం కలిగిన వాడు కోపాన్ని ఏం చేస్తాడండి, అణిచివేస్తాడు. హల్లెలూయా. ప్రతి సేవకుడికి కూడా ఈ విషయాలు ఉండాలి. ప్రతి ఇంటి యజమానికి కూడా ఈ విషయాలు గమనించాలి. ఈ క్రిస్మస్ రోజున ఈ జ్ఞానం మీరు ఇంటికి తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. ఇక ఆఖరి మాటగా నేను తెలియపరుస్తున్నానండి, జ్ఞానాత్మ కలిగిన వాడు ఏం చేస్తాడండి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట
దావీదు కీర్తనకారుడు అడుగుతున్నాడండి. ఏమంటే తెలుసా? మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా మా దినములు లెక్కించుట, కౌంట్ యువర్ డేస్. నీ దినములు లెక్కించుట నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ఒక సేవకుడు ఉండవచ్చు, ఉద్యోగస్తులు ఉండవచ్చు, వ్యాపార వ్యక్తి ఉండవచ్చు, పొలం చేసుకునే వారు ఉండవచ్చు. నీ వయసు ఏంటో నువ్వు తెలవాలి. నువ్వు ఎంతకాలం అంచెలాగా బతుకుతావో నువ్వు తెలవాలి. కొంతమంది ఇంట్లో తరతరాలకు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎలాగో తెలుసండి, ఈడు 70 సంవత్సరాలు వస్తాయి, నాయన మరి ఆస్తి పంపకాలు అని అడుగుతాడు పిల్లలు వచ్చి. ఏం మాట్లాడాడు? అలా మొత్తం పేషెంట్ అయినప్పుడు చూస్తాడు, ఇలా కళ్ళు పేకెట్టేస్తూ ఉంటాడు. పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత లావని పిలుస్తాడు. ఆస్తి రాసేస్తే మనల్ని చూస్తారంట పిల్లల అంటే వీడి పెంపకం మీద వీడికే నమ్మకం లేదు. హల్లెలూయా. నేను తెలియపరిచే విషయం ఏంటంటే, మీరు మంచిగా తీసుకోండి, చెడుగా తీసుకోండి, ఎలాగైనా తీసుకోండి. నీ పెంపకం మీద నీకు నమ్మకం లేకపోతే నీ జీవితం ఏ పాటిదండి? పిల్లల్ని సంరక్షించలేకపోతే వాక్యం చెప్తుందంటే తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడంట. ఉంది కదండి బైబిల్లో. మంచివాడు తన పిల్లలను, వీడు చచ్చిపోయిన తర్వాత ఏళ్ళ కోర్టుకి వెళ్ళి, ఉన్నదేమో 2 పిల్లలు, ఒక ఆడపిల్ల. తండ్రి చచ్చిపోయిన తర్వాత వెంటనే పురుగు తొలుస్తుంది. ఎవరి దగ్గరండి? అల్లుడి దగ్గర. వీడితో పాటు ఆడొచ్చేస్తాడు. ఎల్లు వాట నీకు కూడా వస్తుంది ఇల్లు అంటాడు. వీడు కూడా అన్నయ్య మరి చూడు, మరి నా గొడవ చూడు అంటుంది. ఈ 2 పార్సల్ కాస్త 3 పార్సల్ ఎలా చేయలేదు, ఇలాగ జుట్టు అట్టుకుని పీక్కొని కోర్టుకి వెళ్ళిపోతారు. ఆఖరికి ఎన్నో ఇలాంటివన్నీ చూసి ఆఖరికి ఒక తీర్మానానికి రావాలండి. ఒక నాయకుడిగా, ఒక ఇంటి యజమానుడిగా నీకు ఒక క్లారిటీ ఉండాలి. నువ్వు ఎంతకాలం బతకగలవు, నీ పిల్లల వయసు ఎంత, వాళ్ళ ఆడపిల్లలు అయితే ఎంతవరకు చేయాలి, ఆ మగపిల్లలు అయితే ఎంతవరకు చేయాలా, ఎవరిని ఎక్కడ పెట్టాలా. అబ్రహాం చూసారండి, అబ్రహాముకి 2 పిల్లలైనప్పుడు, ఆ 2 పిల్లలైనప్పుడు ఇస్సాకు, అబ్రహాముకి ఇస్మాయేలు ఉంటున్నప్పుడు ఇస్మాయేలుకేమో బహుమతులు ఇచ్చాడండి, ఇస్సాకుకేమో ఆస్తి ఇచ్చాడు. క్లారిటీ ఉంది ఆడికి. అబ్రహాంకి చాలా స్పష్టమైన క్లారిటీ ఉంది. ఎవరికి ఏం చేయాలో ముందుగా క్లారిటీ ఉండాలి. ఏమీ చేయకుండా గాల్లో పెట్టి టపా అన్నాం అనుకోండి, కొట్టు చచ్చిపోతారు. ఇలా జ్ఞానం వ్యవహరించండి, ప్రేమగా పెంచండి పిల్లల్ని. వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, నీవు వృద్ధాప్యంగా వచ్చినప్పుడు నిన్ను ప్రేమగా చూడగలరు వారు. అట్టి రీతిగా నువ్వు పెంచాలి నీ పిల్లల్ని. అలా పెంచాలంటే నీవు వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులను నువ్వు ఎలా చూస్తున్నావో వాళ్ళు చూస్తున్నారు. నువ్వు హాస్టల్లో పెట్టావా, వృద్ధాశ్రమంలో పెట్టావా? నేను చాలా దుఃఖిస్తున్న కొన్ని విషయాలు ఉన్నాయండి. వారి తండ్రి ఆహారము, జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ. హల్లెలూయా. గ్రహించండి. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తుంటున్నాను. ఎందుకు చెప్తానంటే, విలువైన ఈ సమయాన్ని మనం వృధా చేయకూడదు. సమయాన్ని ఏం చేసుకోవాలన్నా మనము సద్వినియోగపరచుకోవాలి. అందుకని సద్వినియోగపరుచుకుంటూ లాస్ట్లో ఒక మాట నేను తెలియపరుస్తాను. ఇక్కడ నేను 2 సీసాలు పెట్టానండి. 2 సీసాలు పెట్టాను. ఒక సీసాలో నీళ్ళు ఉన్నాయి, ఒక సీసాలో సారా ఉంది. మీరు ఎలా కనుక్కుంటారు దాన్ని చెప్పండి. 2 సీసాలు పెట్టాను, ఒక సీసాలో నీళ్ళు ఉన్నాయి, ఒక సీసాలో సారా ఉంది. ఎలా కనుక్కుంటారు మీరు? ఎలా ట్రేస్ చేస్తారు? ఏది సారో మీకు తెలవాలి. దేన్ని బట్టి తెలుసుకుంటారు మీరు? ఏమంటే అది చెప్పేసారు ఎవరో. ఏదైతే ఇంటికి రాగానే టెస్ట్ చేస్తాం కదా, దగ్గరికి వెళ్ళి ఎలా చూస్తారు వాసన ఆడోళ్ళు. తేడా వచ్చిందా మళ్ళీ మామూలుగా ఉండదు. అది రాకుండా ఉండడానికి ఈ అన్ని ప్రయత్నాలు చేస్తాడో అది ఇది పెట్టుకొని. సీసాలోని వాసన చూసి మనము అది సారాన్ని అర్థం చేసుకుంటాం. నీ తెలివితేటలను బట్టి అది సారాన్ని అర్థం చేసుకుంటున్నాం. రెండోది, అది తాగితే నీకు మొత్తెక్కుతుందని విషయము నీకు జ్ఞానం ఉంటే అర్థమవుతుంది. కానీ జ్ఞానం కావాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి జ్ఞానం ఉండదు కదండి. సీసాక నీళ్ళ కనపడతాయి, తాగేస్తాడు పిల్లడు. ఆడికి సారాన్ని తెలదో, తాగితే మొత్తెక్కుతుందని మంటెక్కుతుంది అది తెలియదు, తాగేస్తాడు. జ్ఞానం లేదు కనుక. జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే అది మొత్తెక్కుతుంది. సంతోషము క్రిస్మస్లో ఉన్నది ఇంకెక్కడ ఉండదు. జ్ఞానులు అందుకునే
వారి తెలివితేటలు ఉపయోగించి రాజు దగ్గరికి వచ్చారు. వారి జ్ఞానం ఉపయోగించి ఆ నక్షత్రం చూసుకుంటూ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళారు. వారి వివేకం ఉపయోగించి తిరిగి వెనక రాలేదు, రాజు దగ్గరికి రాలేదు, మళ్ళీ వారు అలా వెళ్ళిపోయారు. హల్లెలూయా! అది వివేకం అంటే. ఈ రోజున జ్ఞానముతో మీరు నింపబడాలని నేను కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారంటే ఈ భూమికి జ్ఞానంతో నింపబడాలని కోరుకుంటున్నారు. మీరందరూ కూడా నశించిపోకూడదని, ఇంకొకటి ఏంటంటే చెరబట్టబడికూడదని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు. కనుక ఈ సేవకులందరూ కూడా చేస్తున్న ఈ క్రిస్మస్ రోజున ఈ దైవవాక్కుని మీరు స్వీకరించండి. దైవవాక్కుని మీరు ఇంటికి తీసుకువెళ్ళండి, ఈ శుభాలింటికి తీసుకెళ్ళండి, జ్ఞానంతో నింపబడండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కంటే అతి శ్రేష్టమైనది. ఆ జ్ఞానమే లేకపోతే ఆరోగ్యాన్ని కాపాడుకోలేం. ఆ జ్ఞానమే లేకపోతే భూమి మీద బ్రతకలేం. ఆ జ్ఞానమే లేకపోతే భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళలేం. కాబట్టి ప్రపంచంలో ఈ లోక సంబంధమైన జ్ఞానం అందరూ కలిగి ఉన్నారు, కానీ ఆ జ్ఞానం ద్వారా మనం నిత్యత్వంలో ప్రవేశించలేం. నిత్యత్వంలో ప్రవేశించడానికి జ్ఞానం ఎంతో ప్రాముఖ్యమని దైవజనులు చక్కని సందేశం ఇచ్చి ప్రోత్సహించిన దానిని బట్టి ఈ ఫ్యామిలీ క్రిస్మస్ తరపున వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నామండి. ఈ సమయంలో కండవల్లి ప్రసాద్ గారు, మరి మా చిన్నాన్న గారు జాన్సన్ గారికి, వచ్చిన మీ అందరికి కూడా నేను ప్రభునామంలో శుభాలు తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఇప్పటి వరకు అయ్యగారు మనకు వాక్యం చెప్పారు. ఏమిటి జ్ఞానం? జ్ఞానము కలిగి ఉండాలని, జ్ఞాన వివేచనలు కలిగి ఉండాలని యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో అద్భుతమైన మాట అందించి చెప్పారు. ఈ జ్ఞానం ఎవరు? అదే సొలొమోను చెప్తున్నాడు జ్ఞానం ఎవరని. 8వ అధ్యాయం, సొలొమోను 8వ అధ్యాయంలో ఎప్పుడు ప్రారంభమైంది జ్ఞానం? ఎక్కడ ఎన్నో వచ్చినవండి? సామెతలు 8 ఎన్నో వచ్చినాం. 8వ అధ్యాయం నేను చెప్పేసాను, ఎన్నో వచ్చినాం. 21, 22 వచనాల్లో చూడండి. ఒక్కసారి మాట చూడండి. ఎప్పుడుంది జ్ఞానము? 8వ అధ్యాయం 1వ వచనం. క్రిస్మస్. అలా క్రీస్తు ఏమై ఉన్నారు? క్రీస్తుల వారు ఏమై ఉన్నారు? మొదటి అంశం. అసలు ఆయన ఏమై ఉన్నాడు? జ్ఞానము ఘోషించుచున్నదని సొలొమోను అంటున్నాడు. జ్ఞానము ఘోషించున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. 23వ వచనంలోకి వెళదాం ఒకసారి. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింప. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ జ్ఞానం ఎక్కడుంది? ఇప్పటివరకు అయ్యగారు చెప్పిన ప్రసంగంలో జ్ఞానం భూమికి ఉత్పత్తికి పూర్వం అంటే భూమి పుట్టక మునుపు ఉందంటే ఇది అనాదిలో కాదు, అది అనాదిలో. ఎవరి జ్ఞానం? ఎవరి గురించి సొలొమోను ఈ జ్ఞానం గురించి మాట్లాడారు? ఎవరి గురించి మాట్లాడారు సొలొమోను? ఏమై ఉన్నది ఈ జ్ఞానం? 1 కొరింథీ పత్రికలో దానికి జవాబు పౌలు గారు రాస్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1:22 వచనం 23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ఆయన యూదులకు ఆటంకముగాను అన్యులకు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు. దేవునికి స్తోత్రం. ఏమై ఉన్నారండి? ఈరోజు క్రిస్మస్ రోజున మీరు ఏం పొందుకున్నారు? ఇప్పుడు జ్ఞానం గురించిన కొన్ని మాటలు మనం తెలుసుకున్నాం. ఆ జ్ఞానం ఎవరయ్యానంటే, క్రైస్తవ జ్ఞానం ఎవరయ్యానంటే, ఈ దేవుని యొక్క జ్ఞానం ఎవరయ్యానంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన మనం కుమారుడి దగ్గర ఆపేశాం. ఎక్కడ ఆపేశాం మనం? ఆయన కుమారుడి దగ్గర మాత్రమే ఆపేశాం.
ఆయన ఏమని చెప్తుంది బైబిలు? ఏలయనగా మనకు శిశువు, యెషయా గ్రంథం 9:6 వచ్చిన అబ్జెప్పేలు మనం చిన్నప్పుడు సండే స్కూల్ పిల్లలు నేర్పుతున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను 1. 2 కుమారుడు అనుగ్రహింపబడెను 2 రాజ్యభారం ఉందంటే రాజు 3 ఆశ్చర్యకరుడు 4 ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి మనకు రక్షకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్షకుని యొక్క పుట్టినరోజు జన్మదినం రోజున మనందరం ఇటు రీతిగా కూడుకుని మీరింత ఘనముగా ఈ క్రిస్మస్ జరిగిస్తున్న విధానాన్ని బట్టి ఇక్కడికి వచ్చినటువంటి దైవ సేవకులకు మరి మీ అందరికి కూడా, అదేవిధంగా చక్కగా కూర్చుని ఎంతసేపు చక్కని వాక్యం విన్నటువంటి మీకు ఒక అద్భుతమైన వాక్యంతో మనందరినీ మరి జ్ఞానంతో నింపి ఇంటికి పంపించాలని ఆశతో వచ్చినటువంటి మరి మా ప్రియులు మరి మనోజ్ బాబు గారికి మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ, మరి ఎవరో రావాలన్నారో అది నేను ఢిల్లీ వెళ్ళాల్సింది, అది క్యాన్సిల్ అయిపోవడం వల్ల అయ్యగారి పేరు చెప్పాం. మరి అయ్యగారి వాక్యమే నేను కూడా చాలాసార్లు వెళ్ళలేకపోయాం, కానీ అక్కడ చెప్పరు తణుకులో ఆయన అంతా లీడింగ్ చేస్తూ ఉంటాడు. యూసీ అద్భుతమైనటువంటి క్రిస్మస్లో కార్యక్రమాలు బలోపేతం చేసి దేవుని యొక్క మార్గాన్ని ప్రకటించడానికి ఆయన కూడా దేవుడు సాధారణంగా మరింతగా వాడుకోవాలని, మరి ముఖ్యంగా మరి అధ్యక్షుల వారు జ్ఞానంతో వ్యవహరిస్తూ 5 నిమిషాలు ఇచ్చారు. నేను 5 నిమిషాల్లో ఉపయోగించుకుని అనుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాలు, దేవునికి వందనాలు. క్రిస్మస్, మేరీ క్రిస్మస్. వచ్చిందండి చక్కని దైవ వాక్యమని చెప్పి ప్రోత్సహించినటువంటి సోదరులు కండవల్లి ప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చక్కని గ్రీటింగ్స్ అందించినటువంటి అమ్మగారికి, అలాగే ప్రియ సోదరులకు, కొడిన దైవజనులకు, ఈ యూపీఏ కార్యవర్గానికి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామములో మీ అందరికీ శుభములు, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. మరి ఈ సమయం అందు దాచేసి యూపీఏ కార్యవర్గం అంతా కూడా స్టేజ్ మీద ఉంటే బాగుంటుంది. 4వ అధ్యాయంలో గమనించండి, 16వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము 16వ వాక్యములో నజరేతు విడిచి జెబులూను, నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును, నప్తాలి దేశమును, యార్దన అవనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చొని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములను, మరణ ఛాయలను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. ఆమేన్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వెలుగై ఉండగా, ఆయన మనల్ని వెలిగించి ఉండగా, మనము అనేకులను వెలిగించుదుముగాక. హల్లెలూయా. ఆ రీతిగా గమనించండి ప్రియులారా. పరిశుద్ధుడైన తండ్రి, కరుణా సంపన్నుడా, మా రక్షక, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహాకృపను బట్టి ఈ యొక్క 2024వ సంవత్సరంలో ఈ డిసెంబర్ మాసంలో దయగల మా తండ్రి, మీ వీరవాసరం మండలంలో ఉండేటువంటి దైవజనులందరము కలిసి ప్రార్థించి నాయన ఈ సమయాన్ని నిర్ణయించి, అనగా నీ పుట్టుకరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకొనుచు మిమ్మల్ని ఆరాధించడానికి మీరు సిద్ధపరిచిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. కూడి వచ్చిన వారందరినీ దీవించండి. అలాగే వాక్యం అందించిన, గ్రీటింగ్లు చెప్పినటువంటి ప్రతి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని, చిన్న పెద్ద వృద్ధ అందరినీ నీ శుభములతో నింపుమని ప్రార్థిస్తున్నాం. నీ రక్షణతో అలంకరించమని ప్రార్థిస్తున్నాం. అన్ని భాగ్యముల కంటే ప్రభు గొప్ప భాగ్యం, రక్షణ భాగ్యముతో వీరందరినీ నింపండి ప్రభువా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. దగల మాత్రం నీవు లేని జీవితం సున్నా కనుక ప్రభువా, మీరే
తండ్రి అయిన దేవ 2024 సంవత్సరాల క్రితం నీ ప్రియసుతుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు యేసుక్రీస్తుగా పంపారు. ఆయన ద్వారా తండ్రి రక్షణ భాగ్యాన్ని కలిగించినందుకు నిన్ను స్తుతిస్తున్నాం. దగల తండ్రి, ఈ భాగ్యం మేము మాత్రమే కాకుండా మా ప్రాంతీయులు, మా దేశీయులు, మా భాషీయులు అందరూ కూడా పొందుకొని నీలో కృతార్థులవుటకు ఏ ఒక్క ఆత్మ నశించి నిత్య నరకానికి పోకుండా అందరూ రక్షింపబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కూడిక ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడ్డానికి, వెలిగించబడ్డానికి, ఆత్మలో బలపడ్డానికి, మీ రాకడకు సిద్ధపడ్డానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయం అందున ఆయన మరి క్యాండిల్ వెలిగించి ప్రభా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. ఈ కార్యక్రమాల్ని హస్తాలు పెడుతున్నాం. దగల మా తండ్రి, మీరే లోకమునకు వెలుగు. అంత మాత్రమే కాకుండా మీరు వాక్యములో సెలవిచ్చారు, నేను లోకమునకు వెలుగును అని మీరు సెలవిచ్చారు. కనుక నన్ను వెంబడించు వాడు ఎంత మాత్రమును చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగిండునని తండ్రి వాక్యంలో వ్రాయబడింది. కనుక నిన్ను వెంబడించే కృప అందరికీ దయచేయండి. అలాగే మా బ్రతుకులను కూడా వెలిగించమని, మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాం. అలాగే కేక్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. మీ దీవెన కలుగజేయండి. ఎలాగైతే అది తీయదనముగా మాధుర్యం ఉంటుందో అలాగే నాయన నిన్ను కలిగిన జీవితాలు మాధుర్యముతో నింపుమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ దీవించమని, నీ మహిమతో కప్పుమని యేసు ప్రభు ద్వారా ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులు బిషప్ గారికి వందనాలు. దయచేసి అందరూ అపచేద్దామా? దైవజనులు గౌరవ అధ్యక్షులు కండవెల్లి శాంసత గారు, సెక్రటరీ గారు కృష్ణపర్ గారు దయచేసి వేదిక మీదకి రావాలని ప్రేమతో మనం చూస్తూ ఉన్నాం. రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు రక్షకుడు ఉదయించినాడట. రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడట. రక్షకుడు ఉదయించినాడు, రారి గొల్లా బోయులారా. రక్షకుడు ఉదయించినాడు, రారి గొల్లా బోయులారా. తక్షణమున పోయి మనని వీక్షణ ఫలమందుదాము. రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడట. We wish you happy Christmas. We wish you Merry Christmas. అనుచు గొల్లాలో కొకరు ఆనవాలు సిప్పుకొనుచు. అనుచు గొల్లా కొకరు ఆనవాలు సిప్పుకొనుచు. అనుమతించి గడకు క్రీస్తు అందరికి తెలిపేవారు. రక్షకుండు 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 దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. We wish you happy Christmas. We wish you Merry Christmas. We wish you Merry Christmas. We wish you Merry Christmas. A happy Christmas. Merry Christmas. వర్తమానము చెప్పే దూత వైభవమున పోనుచున్నాడు. వర్తమానము చెప్పే దూత వైభవమున పోనుచున్నాడు. భక్తను చూచిన విధవా వాక్యము విశ్రామంతపుడు. రక్షకుండు 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 దయించినాడట.
ఉదయించినాడట మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడట. We wish you happy Christmas. We wish you Merry Christmas. We wish you Merry Christmas. We wish you Happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడట. క్రిస్మస్ కే క్రిస్మస్ కే హ్యాపీ క్రిస్మస్. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. క్రీస్తునాడు పుట్టెను. క్రీస్తునాడు పుట్టెను. మన ప్రియులు రక్షణ కుమార్ గారి యొక్క కుటుంబముతో కలిసి మనమందరమును హల్లెలూయ చక్కగా ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఏపీఏ చక్కగా ఈ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాన్ని చక్కగా జరిగిస్తున్న విధానమును బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ సమయమందు దైవజనులు అభిషేకులు మనోజ్ బాబు గారు చక్కగా క్యాండిల్ వెలిగించగా ఈ యొక్క గ్రామ తొలి మహిళగా సర్పంచ్గా మంగతాయర్ గారు చక్కగా కేక్ కటింగ్ చేయగా ఈ యొక్క క్యాండిల్ సర్వీస్ అలాగనే ఈ యొక్క ఆరాధన ఎంతో ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించారు. అందరి బట్టి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. ఆమె నాకు సిస్టర్ గారు సర్పంచ్ గారు చిన్న సత్కారం చేయాలని ఆశిస్తున్నాం. మేమందరం దయచేసి అంగీకరిస్తారని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని దైవజనులు కండోల్ జాన్సన్ గారికి అప్పగిస్తున్నాం. అయ్యా ఇచ్చోండి ఒకసారి. అమ్మమ్మ ఒకసారి అందరు గట్టిగా చప్పలు కొడదాం. గట్టిగా చప్పలు కొడదాం. చప్పట్లు. భారం భరించి చక్కగా జరిగించిన వారై ఉన్నారు. అలాగే వచ్చినటువంటి వీరవాసన మండలం యూపీలో సభ్యత్వం నెల నెల క్రమంగా కడుతున్నటువంటి వారికి ఈరోజు గిఫ్ట్ మరి అన్నీ జరిగాయి. కేకు తిన్నాం. భోజనం తినబోయే ముందు ఏముండాలా? గిఫ్ట్ ఉండాలి కదా. ప్రయాసపడి వచ్చిన సేవకులకి రక్షణ కుమార్ గారు గిఫ్ట్లు ఏర్పాటు చేశారు. ఒక 5గురికి మన ప్రెసిడెంట్ గారు రాజ్కుమార్ గారు మంగతయ్యర్ గారు వారి చేతుల మీదుగా మరి దయచేసి పేరు చదువుతున్నా ఉండండమ్మా. మీరు అయ్యా మీరు ఇవ్వండి, అమ్మగారు ఇస్తారు. దయచేసి మొదటగా మరి నేను ఇక్కడ ఉండి 3 గంటల నుంచి ఇక్కడే ఉన్నాను. ఎవరెవరు ఏ టయానికి వచ్చారో లైన్గా పేర్లు రాసుకున్నాను, టైమింగ్ రాసుకున్నాను. కాబట్టి పేర్లు చదువుతాను. అందరూ కూడా మరి దగ్గర అలా పెట్టేసి రండి. రాజారమణ గారు, ముప్పిడి మోసే గారు. మరొక విధంగా అనుకోవద్దు, ఇవాళ సభ్యులు కాబట్టి సభ్యత్వం క్రమంగా కడుతున్నటువంటి వారికి బహుమతులు ఇస్తున్నాం. ముప్పిడి మోసే గారు. ఓకే తీసుకో. ఆ తర్వాత విజయ్ కుమారయ్య గారు ప్రెసిడెంట్ గారు రావాలి. చెప్పలు కొడదాం. యూపీఏ ప్రెసిడెంట్ గారికి మరి రక్షణ కుమార్ గారు సిద్ధపచ్చని గిఫ్ట్. సంతు సార్లెస్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు. ఓకే
మరిదల ప్రభువరం గారు, విపత్తు పాస్టర్ కే ఆండ్రూస్ గారు. అయ్యా తీసుకున్నారు త్వరగా. అయ్యా ఇవ్వండి అమ్మా, మీరు ఇవ్వండి అమ్మా. ఓకే ముందుకు రా, ముందుకు రా. ఆండ్రూస్ గారు, సత్యానందం గారు, కనవల్ సత్యానందం గారు, కొక్కిరిగడ్డ రవికుమార్ గారు, కొక్కిరిగడ్డ రవికుమార్ గారు, సిరంగుల సుధాకర్ గారికి, పాస్టర్ అలాగే ఈ సమయంలో రక్షణ్ కుమార్ గారిని సన్మానించాలనుకుంటున్నారు. దంపతులు రక్షణ్ కుమార్ దంపతులు జయరాజు గారిని సన్మానిస్తూ ఉన్నారు. అందరూ చెప్పలు కొడదాం, గట్టిగా గట్టిగా చెప్పలు కొడదాం. వారి చేతుల మీదుగా కొందరు సేవకులకు మరి వెంకటేశ్వరరావు గారు మరి భక్తులు స్టెఫెన్ గారు రండి, ముందుకు రండి. రండి సార్. డిఎంఎస్ ప్రకాష్ గారు, సత్యనారాయణ గారి చేతుల మీదుగా అటుందండి. మరి గిట్లన్నీ కూడా రక్షణ్ కుమార్ గారే ఏర్పాటు చేశారు. పాస్టర్ బాబులు గారు రోజులని గారి చేతుల మీదుగా ఇవ్వండి. దత్తనమణి గారు చెప్పలు కొడదాం గట్టిగా. అలాగే నిర్మల గారు, ఇంకో చేరవండి. శ్రీకన్య గారు ఒకసారి తీసుకెళ్ళిపోండి. శ్రీకన్య గారు, పాల్ గారు, పాస్టర్ స్టీఫెన్ పాల్ గారు, రక్షణ్ కుమార్ గారు బిషప్ సచివాలయ గారికి గుర్తొస్తున్నారు. ఆశించిన రీతిగా దేవుడు ఎంత ఘనంగా జరిగించారు. అలాగే ఈ ఏడాది ఈ యూపీఏ ఫ్యామిలీ క్రిస్మస్ ఈ వేదిక ఇవ్వడానికి దేవుడు ఎంతో కృప చూపించారని నేను ఆశిస్తూ ఉన్నాను, అలాగే ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు కృప ఇచ్చారు ఈ వేదిక ఇక్కడ ఏర్పాటు చేయడానికి. అలాగే యూపీఏ కార్యక్రమం అంతా కూడా ప్రార్థించారు. అలాగే అధ్యక్షులు వారు కానీ, కన్వీనర్ గారు కానీ, గౌరవ అధ్యక్షులు కానీ, సెక్రటరీ గారు, ప్రతి ఒక్కరు కూడా మన యూపీఏ సర్వసభ్యంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా ప్రార్థించారు, చక్కగా సహకరించారని బట్టి కూడా ప్రభుత్వ స్తుతి మీద కూడా వందలు తెలియపరుస్తున్నాను. ఇంతటి కార్యాన్ని అధ్యక్షత వహించి నడిపించిన అధ్యక్షులందరికీ, అలాగే ఈనాటి వాక్య పరిచయలో వాడబడిన అయ్యగారికి, అలాగే వీరవాసరం గ్రామ సర్పంచ్ గారికి, చేరువచ్చిన అందరూ కూడా మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు చేసిన కార్యాలు బట్టి ప్రభువును స్తుతిస్తూ
ఈ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు ముగించి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. పాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామములో మరొకసారి నాయన మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి నాయన, ఇదిగో ప్రభువా నాయన, వేరువాస్త్రం మండలం పాస్టర్స్ అసోసియేషన్ ప్రభువా నాయన, యూపీఏ ఫ్యామిలీ క్రిస్మస్ ప్రభువా నాయన, ఇదిగో తండ్రి ఇంత గ్రాండ్గా ప్రభువా నన్ను మీరు ఏర్పాటు చేసి ఉన్న విధానంలో బట్టి నేను మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన ఈ యొక్క క్రిస్మస్ ప్రభువా నాయన, ఇదిగో తండ్రి నాయన ప్రారంభ నాయన, ఇదిగో తండ్రి పనులు మొదలుకున్న ప్రభువా నాయన, ఈ చివరి రోజు నాయన, ఇదిగో తండ్రి నాయన నిజంగా ప్రభువా గొప్పగా నైనా ఘనముగా ప్రభువా మీరు జరిగించిన విధానమును బట్టి నేను మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన ఈ యొక్క యూపీఏ క్రిస్మస్ ప్రభువా నేను ఇదిగో ప్రభువా, ఇదిగో తండ్రి కష్టపడినటువంటి ప్రభువా నేను శ్రమించినటువంటి ప్రభువా, ఇదిగో తండ్రి మీ దాసులను బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. నాయన ఇంతటి కార్యక్రమంలో ప్రభు ఏర్పాటు చేసినటువంటి నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రయాసను ప్రభు జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది బిడ్డలు ప్రభువా నాయన, పెద్దలు నాయన ఈ వేదిక మీద నిలబడి ప్రభువా నాయన చక్కటి వర్తమానములు ప్రభు అందించున్నారు ప్రభువా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది నాయన ఇదిగో తండ్రి దైవ సేవకులు ప్రభువా ఈ యొక్క నాయన ఇదిగో యూపీఏ క్రిస్మస్లో పాల్గొన్నారు ప్రభువా. ప్రతి ఒక్కరిని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. నాయన ఇదిగో తండ్రి ఇంకను కూడా ప్రభువా నాయన ఇదిగో తండ్రి ఆయా సంఘాలలో ప్రభువా దైవజనుల యొక్క నాయన సంఘాలలో ప్రభువా నాయన జరగబోయేటువంటి క్రిస్మస్ల కోసం నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన ఘనముగా నిర్వహించండి. నాయన ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసి సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకోండి. యేసు నామములో ఈ ప్రార్థన మనములు మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుడును ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆదరణ, కాపుదల, భద్రత, కృపాక్షేమములు కూడిన ప్రతి ఒక్కరి మీదను సకల పరిశుద్ధుల మీదను యూపీఐ సర్వ సభ్యుల మీదను రక్షణ కుమారు యొక్క కుటుంబం మీదను వారు సంఘ పరిచర్యల మీదను సంఘం మీదను సదా తోడేండి ఆదరించిన ప్రత్యేకమైన కృపతో నింపి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, బలో క్రీస్తు మహారాజుకే. హల్లెలూయా. మంచిది ప్రియులరా, మరి ఈ సమయంలో మన ప్రియులు దైవజనులు రక్షణ కుమార్ గారి కుటుంబానికి సంఘమునకు యూపీఏ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. రక్షణ కుమార్ గారి కుమార్తె చేతుల మీదుగా కృపాదాస్ గారికి వస్త్రం